బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఫోన్ చేసింది గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజాభవన్లో బాంబు పెట్టామంటూ నిన్న బెదిరింపు కాల్ చేశాడు రామకృష్ణ. భార్యతో గొడవపడి మద్యానికి బానిసయ్యాడు రామకృష్ణ. భార్య లేదు అన్న బాధతో మద్యం మత్తులో ఫోన్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. బెదిరింపు కాల్తో నిన్నంతా ప్రగతి భవన్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 4 గంటలకు పైగా పోలీసులు శ్రమించారు. అణువణువుని అదుగు మీరు చూస్తున్నారు. అణువణువుని జాగిరాలతో గాలించాలంటే అర్థం చేసుకోవచ్చిన ఎటువంటి టెన్షన్ వాతావరణం ఉందో. అటు మంత్రి సీతక్క కూడా వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా ఆ విజువల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ అణువణువుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు, పరిశీలించారు బృందం. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 24 గంటల్లోని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫోన్ చేసింది ఎవరో గుర్తించారు పోలీసులు. గుంటూరుకి చెందిన రామకృష్ణగా గుర్తించారు. ప్రజాభవన్లో బాంబు పెట్టామంటూ నిన్న బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. అతగాడే రామకృష్ణ. భార్యతో గొడవపడి మద్యానికి బానిసై రామకృష్ణ ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అవును, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే నిన్న దాదాపుగా ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. ప్రజాభవన్కా బాంబు బెదిరింప. వెంటనే పోలీసులు వెళ్ళారు. అక్కడ అణువణువుని అక్కడ తనిఖీ చేస్తున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. భార్య లేదు అన్న బాధతో మద్యం మత్తులో ఫోన్ చేసినట్లు గుర్తించారు పోలీసు అధికారులు. ఇక బాంబు బెదిరింపు కాల్తో నిన్నంతా ప్రగతి భవన్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా షాక్కి గురయ్యారు అధికారులు. వెంటనే విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడున్న వాహనంతో సహా అణువణువుని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు పోలీసులు. అయితే దాదాపు 4 గంటల పాటు అక్కడ హై టెన్షన్ వాతావరణం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆ ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, రామకృష్ణకు సంబంధించి అసలు ఎందుకు, అంటే భార్యతో గొడవ పడడమే కారణమా లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ ఈ మధ్య కాలంలో ఫేక్ కాల్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఆకతాయిలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు సంస్థలకు, తర్వాత మెట్రో ట్రైన్ కానీ పలు రైళ్లకు కానీ ఈ రకంగా బెదిరింపులు మనం చూసాం. రీసెంట్గా 2 రోజుల క్రితం బాంబేలో ఉన్నటువంటి తాజ్ హోటల్కి కూడా ఇదే రకంగా బాంబు బెదిరింపు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నటువంటి ప్రజాభవన్కి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒకసారిగా అలర్ట్ అయ్యారు. అదే భవన్లో మంత్రి సీతక్క కూడా ఉంటున్నారు. ఈ అంశంపైన పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్, తర్వాత డాగ్ స్క్వాడ్తో దాదాపు ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు. నిన్న ఇద్దరు, అటు మంత్రి కానీ ఇటు ఉప ముఖ్యమంత్రి కానీ ఇద్దరు ప్రజాభవన్లో లేనప్పటికీ వారి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. భారీ ఎత్తున పోలీసు బలగాలు ఉంటున్నాయి. అందులో తర్వాత అధికారిక యంత్రాంగం పనిచేస్తూ ఉంది. కొన్ని ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నటువంటి ప్రజాభవన్లో అణువణువున తనిఖీలు చేపట్టడానికి పోలీసులు అటు డాగ్ స్క్వాడ్ కానీ ఇటు బాంబ్ స్క్వాడ్ కానీ శ్రమించాల్సి వచ్చింది. కానీ దాన్ని సీరియస్గానే తీసుకున్నారు. ఆకతాయి పనిగా మొదటగా పోలీసులు గుర్తించే ప్రయత్నం చేసినప్పటికీ ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా, చిన్న మైనస్ కూడా ఉండొద్దనే ఉద్దేశంతో పూరిగా తనిఖీలు చేశారు. అణువణువున ఎక్కడ బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత ఎవరు ఫోన్ కాల్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ నెంబర్ నుంచి వచ్చింది అనేటువంటి ట్రేస్ అవుట్ చేసేటువంటి పనిలో సైబర్ నిపుణులు దానిపైన దృష్టి పెట్టారు. ఆ రకంగా గుంటూరుకు చెందినటువంటి వ్యక్తి రామకృష్ణ ఫోన్ చేసినట్టుగా గుర్తించారు. ప్రస్తుతమైన మద్యం మత్తులో ఫోన్ చేసినట్టుగా ప్రస్తుతం ఆయన పోలీసుల ముందు చెప్పారు. నిజంగానే మద్యం మత్తులో చేశారా, కావాలని ఆకతాయి చేష్టలు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించానో, లేదంటే ఇంకా ఇతర ఉద్దేశం ఏమైనా ఉందా, గతంలో ఇలాంటి పనులు ఏమైనా చేశాడా, ఆయనకు సంబంధించినటువంటి నేర చరిత్ర ఏమైనా ఉందా, ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన అలాంటి ఫోన్ చేశాడనేటువంటి దానిపైన దృష్టి పెడుతున్నారు పోలీసులు. మొత్తానికి పోలీసులు అదుపులో ఉన్నారు. 24 గంటల లోపలే అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం దేశవ్యాప్తంగా చూస్తే ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇలాంటి ఆకతాయిల వల్ల అదిగో పులి అనేటువంటి కథ రిపీట్ అవుతుంది అనేటువంటిది సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే నిజమైనటువంటి సమాచారం ఉంటే మాత్రమే, మీకు అనుమానాస్పదంగా కనిపించేటువంటి ఏదైనా వస్తువులు కానీ ఇతరత్ర ఉంటే కాల్ చేయాలి. కానీ అలా కాకుండా కేవలం మద్యం మత్తులోనో, ఫేమస్ కావాలనో, ప్రభుత్వం మీద కోపం ఉందనో, ఇంట్లో గొడవలు ఉన్నాయనో ఏదో ఒక అంశాన్ని వీళ్ళు పోలీసులు పట్టుకున్నప్పుడు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మద్యం మత్తులో చేశామని ఇంకా ఇతరత్ర కారణాలు చెప్తా ఉన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలనేటువంటిది కూడా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే పోలీసులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని తనిఖీలు చేశారు, జల్లెడబట్టారు. ఎటకేలకు బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత 24 గంటల లోపనే ఫోన్ చేసినటువంటి ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. రైట్.
రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 24 గంటల్లోనే నిందితుడు అరెస్ట్ అయ్యాడు. ఫోన్ చేసింది గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు పోలీసులు. ప్రజాభవన్లో బాంబు పెట్టామంటూ నిన్న బెదిరింపు కాల్ చేశాడు రామకృష్ణ. భార్యతో గొడవపడి మద్యానికి బానిసయ్యాడు రామకృష్ణ. భార్య లేదు అన్న బాధతో మద్యం మత్తులో ఫోన్ చేసినట్లు గుర్తించారు పోలీసు అధికారులు. బెదిరింపు కాల్తో నిన్నంతా ప్రగతి భవన్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.